టమాటా కోడిగుడ్లు కర్రీ ముందుగా తాలింపు వేసుకుందాం. ఆవాలు, ఒక స్పూన్ శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఇంగువ, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ. ఇప్పుడు తాలింపు వేగింది కదా, ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, వేసి బాగా వేసుకోవాలి. వేగిపోయాక ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్, కొద్దిగా పసుపు, వేసి కలుపుకోవాలి. ఆనియన్ వేగిపోయింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటాం. టమాటాలు కూడా బాగా మగ్గుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే మగ్గుద్ది. ఒకసారి తిప్పుకొని మగ్గిందో లేదో చూసుకుందాం. మగ్గిపోయింది. కారం వేసుకుందాం. స్పూన్ కారం వేసుకుంటే స్పూన్ కొద్దిగా మసాలా పొడి, కొంచెం మగ్గాక కొద్దిగా వాటర్ పోసుకొని అప్పుడు గుడ్లు తప్పటి గుడ్లు చేద్దాం. పోయింది, మాడుతుంది. మంట తగ్గించుకొని ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండుని గుజ్జు చేసుకుని ఆ గుజ్జుని అందులో వేసుకుని చేయాలి. కొన్ని వాటర్, అలా ఉడుకుతుంది కదా, అప్పుడు కోడిగుడ్లు వేసేసుకుంటే ఎంతో రుచికరమైన కూర అవుతుంది. ఫ్రెండ్స్, ఇలాగే గుడ్లన్నీ వేసేసుకుని చికెన్ కొంచెం మసాలా పొడి పైన చల్లుకుంటే, ఇందాక వేసుకున్నాం కదా, ఒక 7 గుడ్లు పొడిచాను. మూత పెట్టుకొని అడగంటకుండా ఆ మూత మీద కొద్ది వాటర్ పోసుకుంటే మనకి గుడ్లు ఏమి అడుగంటదు.
ఒకసారి గుడ్లు ఇలా తిరగేసుకుందాం. అప్పుడు బాగా ఉడుకుతుంది. కూర అయిపోయిందేమో చూద్దాం ఫ్రెండ్స్. దీని మీద ఇందాక వాటర్ పోసాను కదా, చూసారా మొత్తం ఎగిరిపోయినాయి. అడగంటదు, ఆ నీళ్ళు ఎగిరిపోతే మనకి ఆ కూర అయిపోయినట్టు తెలుస్తుంది. అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర చల్లుకుని, ఈ కూర అంటే మా వారికి బాగా ఇష్టము. కొత్తిమీర వేసేసుకున్నాం కదా, ఒకసారి తిప్పుకొని దించేసుకుంటే అయిపోద్ది. చూసారా గుడ్డు బలంగా అలాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు తెలుస్తుంది నా వంట నచ్చుద్దో లేదో. మీకు కూడా అయిపోయింది టమాటా తప్పడు కోడిగుడ్లు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.